హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకు పన్నీర్ బిర్యానీ సింపుల్ అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక 2 కప్ బాస్మతి రైస్ని కడిగి నానబెట్టుకున్నాను. అలాగే పన్నీర్ ఒక 250 గ్రామ్స్ తీసుకొని దాన్ని బాగా కట్ చేసేసి చిన్న చిన్న క్యూబ్స్గా చేసుకున్నాను. వాటిని ఒక దబర్లో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వీటన్నిటిని కలిపేసి ఆ పన్నీర్ ముక్కలు కూడా ఇందులో వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. పొయ్యి మీద ఒక దబర పెట్టుకొని అందులో నీళ్లు పోసుకోవాలి. నీళ్లు కొలతేం లేదండి, మనకు అన్నం ఉడికేదానికి సరిపడా నీళ్ళే. ఆ నీళ్లు పోసుకున్న తర్వాత అందులో మనం బిర్యానీ మసాలాలన్నీ వేసి ఉప్పు, నిమ్మకాయని మొత్తం పిండేసి ఆ తొక్కలు కూడా వేస్తే మనకి రైస్ ఎల్లో కలర్కి మారకుండా వైట్గానే ఉంటుంది. అందులో ఒక 4 పచ్చిమిరకాయలు వేసి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసేసి కొంచెం నూనె వేసుకోవాలి. అవి మరగడానికి పక్కన పెట్టేసి ఒక బాండీ తీసుకొని మనం దేంట్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ బాండీలోనే కొంచెం నెయ్యి వేసేసి ఉల్లిపాయలు కూడా వేసేసి కొంచెం పింకిష్ షేడ్ వచ్చేలాగా చూసుకుంటున్నాను. నాకు బ్రౌన్ ఆనియన్స్ అంటే చేదుగా అనిపిస్తాయి, అందుకని నేను పింక్ కలర్లోకి వచ్చిన దాకా వేయించుకుంటాను. ఇక్కడ మనకి నీళ్ళు కూడా మరిగిపోయినాయి. అందులో మనం ముందుగా నానబెట్టిన రైస్ కూడా వేసేసి ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇలా కలర్ వచ్చిందంటే ఆ తర్వాత అవి తీసేసి జీడిపప్పు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ జీడిపప్పు కూడా తీసి పక్కన పెట్టేసి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా ఫ్రై చేసుకుందాము. ఆ క్రిస్పీనెస్ తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన పన్నీర్లో మనం ముందుగా ఉడకబెట్టిన రైస్ని పలుకు ఎంత వచ్చిందో చూసుకోవాలి. మరీ మెత్తగా ఉడికిపోకూడదు. కొంచెం పలుకు తగులుతున్నప్పుడే ఆ రైస్ని దాని మీద స్ప్రెడ్ చేసేసుకోవాలి. నీళ్ళన్నీ ఉంచేసి ఆ రైస్ అంతా దాని మీద లేయర్గా పరిచేసుకొని మధ్యలో కొత్తిమీర, పుదీనా వేసుకుంటూ అలా పరిచేసుకున్న తర్వాత దాని మీద కొత్తిమీర, పుదీనా, అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, జీడిపప్పు కూడా వేసేసి కొంచెంసేపు అట్లాగా ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు పోస్తున్నాను. నాకు ఇక్కడ కొంచెం పలుకు మగ్గడానికి, ఆ టేస్ట్ అంతా ఫ్లేవర్స్ అంతా పట్టడానికి మనం ముందుగా ఉడకబెట్టాం కదా బియ్యం, ఆ నీళ్ళనే ఇక్కడ ఒక స్పూన్ ఒక చిన్న గ్లాస్ వేస్తున్నాను. వీటన్నిటిని వేసేసి మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టేసేయండి. బాగా ఉడికిపోతుంది. చూసారా ఎంత పొడిగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.